హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎం స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 2025 జనవరి నుండి జూన్ వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ అనగా ఈ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్తో వీడియో అనేది చేద్దాము. వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందు 2025 జనవరి నుండి జూన్ వరకు అనగా ఈ 6 మంత్స్ జరిగిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది తెలుగు మీడియంలో ఉంటుంది. ఈ పీడిఎఫ్ని ఎవరైనా బై చేయాలనుకుంటే 9966162589 అనే నెంబర్కు 100 రూపీస్ను ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కు కనుక మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ బై చేసిన వారికి 2024 జూలై నుండి డిసెంబర్ వరకు జరిగిన 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. ఇంకా వీడియో అనేది లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ బిట్ కనుక చూసినట్లయితే, దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఏ రాష్ట్ర రాజధానిలో ఏర్పడనుంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, ఆంధ్రప్రదేశ్ అమరావతి. దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ను అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు. ఇది 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ విలేజ్ నిర్మాణం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. దివ్యాంగుల హక్కుల చట్టంపై అవగాహన మరియు వారి కోసం పథకాల అమలులో ఉత్తమ రాష్ట్రంగా ఏ రాష్ట్రానికి దివ్యాంగుల సాధికారత జాతీయ అవార్డు 2024 అనేది లభించింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, ఆంధ్రప్రదేశ్. దివ్యాంగుల హక్కుల చట్టంపై అవగాహనను మరియు వారి కోసం పథకాల అమలులో ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దివ్యాంగుల సాధికారత జాతీయ అవార్డు 2024 అనేది లభించింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. 2025లో ఆంధ్రప్రదేశ్లో 4 గ్రామ పంచాయతీలకు జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులు అనేవి లభించాయి. ఈ అవార్డుల ప్రధాన కారణాలు మరియు సంబంధిత గ్రామాల ప్రత్యేకతల ఆధారంగా క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. దీనికి సంబంధించి ఆప్షన్స్ కనుక చూసినట్లయితే, ఆప్షన్ ఏ బొమ్మ సముద్రం గ్రామ పంచాయతీ. ఇది గర్భిణీల సురక్షిత ప్రసవానికి అవసరమైన వైద్య సేవలు అనేది అందిస్తుంది. ఆప్షన్ బి న్యాయంపూడి గ్రామ పంచాయతీ. ఇక్కడ 100% త్రాగునీటి కొలాయి సౌకర్యం అనేది కల్పిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ సి తగరంపూడి గ్రామ పంచాయతీ. ఇది ఇళ్ల నుండి 100% వ్యర్థాలను సేకరించడం మరియు ఆ వ్యర్థాల నుండి 72 టన్నుల ఎరువులు తయారు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ డి మొప్పాళ్ళ గ్రామ పంచాయతీ. ఇక్కడ వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు 900 మందికి పెన్షన్లు ఇస్తూ సామాజిక రక్షణ అనేది కల్పించడం. దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, పైవన్నీ సరైనవే. ఇవన్నీ కూడా సరైనవే. ఒకసారి మళ్ళీ చూద్దాం. బొమ్మ సముద్రం గ్రామ పంచాయతీ వచ్చేసి గర్భిణీల సురక్షిత ప్రసవానికి అవసరమైన వైద్య సేవలు అందించడం. నెక్స్ట్ న్యాయంపూడి గ్రామ పంచాయతీ 100% త్రాగునీటి కుళాయి సౌకర్యం కల్పించడం. నెక్స్ట్ తగరంపూడి గ్రామ పంచాయతీ ఇళ్ల నుండి 100% వ్యర్థాలను సేకరించడం, ఆ వ్యర్థాల నుండి 72 టన్నుల ఎరువులు తయారు చేయడం. నెక్స్ట్ మొప్పాళ్ళ గ్రామ పంచాయతీ. ఇక్కడ వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు 900 మందికి పెన్షన్లు ఇస్తూ సామాజిక రక్షణను కల్పించడం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 15 నుండి 49 ఏళ్ల మహిళల్లో ఎంత శాతం రక్తహీనత ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, 58.8%. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2011-12 నుండి 2020-21 వరకు వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి రేటులో దేశంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? 2011-12 నుండి 2020-21 వరకు వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి రేటులో దేశంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ 2011-12 నుండి 2020-21 వరకు వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధిలో దేశంలో అగ్రస్థానంలో నిలిచింది, అటవీ రంగం మినహాయించి. దీనికి సంబంధించి సగటు వార్షిక వృద్ధి రేటు వచ్చేసి 8.8% నమోదైంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలోనే తొలిసారిగా ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందుబాటులోనికి తీసుకువచ్చిన రాష్ట్రం ఏది?
ప్రపంచంలోనే తొలిసారిగా ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందుబాటులోనికి తీసుకువచ్చిన రాష్ట్రం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ప్రపంచంలోనే తొలిసారిగా ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందుబాటులోనికి తీసుకొచ్చింది. ఈ సేవల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం పేరు వచ్చేసి మన మిత్ర. దీనికి సంబంధించి అధికారిక వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9552300009. దీన్ని ప్రారంభించిన తేదీ వచ్చేసి 2025 జనవరి 30. దీన్ని ప్రారంభించిన వారు నారా లోకేష్. ఈయన విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్ శాఖలకు సంబంధించిన మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విశాఖ ఉక్కు ప్లాంట్ పునరుజ్జీవనానికి కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ విలువ ఎంత? విశాఖ ఉక్కు ప్లాంట్ పునరుజ్జీవనానికి కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ విలువ ఎంత? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి 11,440 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2025 జనవరిలో ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? 2025 జనవరిలో ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి హరీష్ కుమార్ గుప్తా. హరీష్ కుమార్ గుప్తా 2025 జనవరిలో ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా నిర్మించనున్న విమానాశ్రయాల సంఖ్య ఎంత? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా నిర్మించనున్న విమానాశ్రయాల సంఖ్య ఎంత? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి 7 విమానాశ్రయాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా నిర్మించనున్న విమానాశ్రయాలు వచ్చేసి 7. అవి ఏమిటంటే కుప్పం, దగదర్తి, తాడేపల్లిగూడెం, నాగార్జున సాగర్, తుని అన్నవరం మధ్యలో, అలాగే ఒంగోలు, శ్రీకాకుళం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2025 గణతంత్ర దినోత్సవంలో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ శకటానికి లభించిన బహుమతి ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి తృతీయ బహుమతి. 2025 గణతంత్ర దినోత్సవంలో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ శకటానికి తృతీయ బహుమతి అనేది లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక కళా వైభవాన్ని చాటిన ఏటి కొప్పాక పర్యావరణ శకటానికి 3వ బహుమతి అనేది లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2025 జనవరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ జగనన్న కాలనీల యొక్క పేరును ఏ పేరుగా మార్చారు? 2025 జనవరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ జగనన్న కాలనీలు యొక్క పేరును ఏ పేరుగా మార్చారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి PMAY ఎన్టీఆర్ నగర్. 2025 జనవరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ జగనన్న కాలనీల పేరును PMAY ఎన్టీఆర్ నగర్గా మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ శాఖలకు బడ్జెట్లో కేటాయించిన మొత్తం క్రింద పేర్కొన్న వాటిలో సరైన జతను గుర్తించండి. దీనికి సంబంధించి ఒకసారి ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ బీసీ సంక్షేమానికి 47,456 కోట్లు, పాఠశాల విద్యకు 31,805 కోట్లు, పంచాయతీరాజ్కు 18,847 కోట్లు, తెలుగు భాషాభివృద్ధికి 10 కోట్లు. దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి పైవన్నీ కూడా సరైనవే. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ శాఖలకు బడ్జెట్లో కేటాయించిన మొత్తం వాటిని చూసుకున్నట్లయితే బీసీ సంక్షేమానికి వచ్చేసి 47,456 కోట్లు, పాఠశాల విద్యకు అయితే 31,805 కోట్లు, పంచాయతీరాజ్కి అయితే 18,847 కోట్లు, తెలుగు భాషాభివృద్ధికి అయితే 10 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 టైగర్ గణన ప్రకారం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో పులుల సంఖ్య ఎంతగా నమోదైంది? 2024 టైగర్ గణన ప్రకారం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో పులుల సంఖ్య ఎంతగా నమోదైంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి 76 పులులు.
2024లో టైగర్ రిజర్వ్లో 76 పులులు అనేవి నమోదయ్యాయి. వాటిలో 40 ఆడపులులు, 32 మగ పులులు, 4 పులులు అయితే లింగం అనేది గుర్తించలేకపోయారు. 2018లో ఈ పులుల సంఖ్య వచ్చేసి 47 మాత్రమే. అంటే ఈ 6 ఏళ్లలో మొత్తంగా 61.7% అనేది పెరుగుదల జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీచ్లకు శుభ్రత, నీటి నాణ్యత, పర్యాటకుల రక్షణ వంటి 33 రకాల అంతర్జాతీయ ప్రమాణాలు ఆధారంగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ను ఎవరు అందిస్తారు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీచ్లకు శుభ్రత, నీటి నాణ్యత మరియు పర్యాటకుల రక్షణ వంటి 33 రకాల అంతర్జాతీయ ప్రమాణాలు ఆధారంగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ను ఎవరు అందిస్తారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీచ్లకు శుభ్రత, నీటి నాణ్యత, పర్యాటకుల రక్షణ వంటి 33 రకాల అంతర్జాతీయ ప్రమాణాలు ఆధారంగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ను అందిస్తుంది. ఇది డెన్మార్క్కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది ఈ సర్టిఫికేట్ ఇస్తుంది. భారతదేశం మొత్తం వచ్చేసి 13 బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అనేది ఉంది. ఆంధ్రప్రదేశ్ నుండి అయితే రిషికొండ బీచ్ అనేది ఉంది. ఈ బీచ్ అనేది విశాఖపట్నంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2022-24లో దేశవ్యాప్తంగా పాము కాట్ల మరణాలలో ఆంధ్రప్రదేశ్ అనేది ఎన్నవ స్థానంలో ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, 3వ స్థానం. 2022 నుండి 2024 సంవత్సరంలో దేశం మొత్తం చూసుకున్నట్లయితే పాము కాట్ల మరణాలలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనేది 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మార్గదర్శి బంగారు కుటుంబం P4 పావర్టీ కార్యక్రమం అనేది ఎప్పుడు ప్రారంభించబడింది? మార్గదర్శి బంగారు కుటుంబం P4 పావర్టీ కార్యక్రమం అనేది ఎప్పుడు ప్రారంభించబడింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, 2025 మార్చి 30. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు 2025 మార్చి 30న అమరావతిలో ప్రారంభించారు. సమాజంలోని 20% పేద కుటుంబాలను 10% ఉన్నత స్థాయి కుటుంబాలు దత్తత తీసుకునే విధంగా ఇది రూపొందించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2025 జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఆత్మనిర్భర్ పంచాయత్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏ పంచాయతీకి అవార్డు లభించింది? 2025 జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఆత్మనిర్భర్ పంచాయత్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏ పంచాయతీకి అవార్డు అనేది లభించింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, గొల్లపూడి పంచాయతీ. ఈ గొల్లపూడి పంచాయతీ అనేది విజయవాడ రూరల్ మండలంలో ఉంటుంది. ఇది ఎన్టీఆర్ జిల్లా పరిధిలోనికి వస్తుంది. అలాగే సుస్థిర ఆదాయ వనరుల అభివృద్ధిలో ఈ గొల్లపూడి గ్రామ పంచాయతీ అనేది దేశవ్యాప్తంగా 3వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024-25లో సూక్ష్మ సేద్య విస్తరణ పరంగా దేశంలో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? 2024-25లో సూక్ష్మ సేద్య విస్తరణ పరంగా దేశంలో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది 2024-25లో సూక్ష్మ సేద్య విస్తరణ పరంగా దేశంలో తొలి స్థానంలో నిలిచింది. ఈ ఏపీ రాష్ట్రం వచ్చేసి 1,17,880 హెక్టార్లలో సూక్ష్మ సేద్యం అనేది అమలు చేసింది. ఈ పనుల కోసం వచ్చేసి మొత్తం 1,176 కోట్లు అనేది ఖర్చు అనేది అవుతుంది. కేంద్రం వచ్చేసి 328 కోట్లు, రాష్ట్రం వచ్చేసి 598 కోట్లు, రైతుల వాటా వచ్చేసి 250 కోట్లు అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025లో క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగ రిజర్వేషన్ శాతం ఎంతకు పెంచింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025లో క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగ రిజర్వేషన్ శాతాన్ని ఎంతకు పెంచింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ, 3%. క్రీడల్లో ప్రతిభావంతులైన వారికి ఉద్యోగాల రిజర్వేషన్ను కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది 2% నుంచి 3%కి పెంచింది.
ఇప్పుడు 65 క్రీడల వరకు కూడా ఈ రిజర్వేషన్లు అనేది వర్తిస్తుంది. ముందైతే 29 మాత్రమే ఉండేది. అలాగే ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ పథకాల ఆధారంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు కూడా లభించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జలహారతి కార్పొరేషన్కు ఎవరు అధ్యక్షుడిగా నియమితులయ్యారు? జలహారతి కార్పొరేషన్కు ఎవరు అధ్యక్షుడిగా నియమితులయ్యారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు జలహారతి కార్పొరేషన్కు అధ్యక్షుడిగా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మత్స్యకారుల సేవలో అనే పథకాన్ని ఏ గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, బుడగట్లపాలెం. మత్స్యకారుల సేవలో అనే పథకాన్ని బుడగట్లపాలెం అనే గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మత్స్యకారులకు 20,000 రూపాయలు నేరుగా ఆర్థిక సహాయం అనేది అందజేయడం జరుగుతుంది. అలాగే వేట నిషేధ కాలంలో అయితే భృతి ఇవ్వాలన్న అభిమతంతో దీన్ని ప్రారంభించారు. అదేవిధంగా వేట సమయంలో మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకైతే 10 లక్షల రూపాయలు అనేది పరిహారం అనేది అందిస్తారు. దీనికి సంబంధించి డీజిల్పై 9 రూపాయల రాయితీ అనేది అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తిరుపతిని దేశంలో తొలి కార్బన్ న్యూట్రల్ ప్రాంతంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పేర్కొన్న ప్రణాళిక పేరేమిటి? తిరుపతిని దేశంలో తొలి కార్బన్ న్యూట్రల్ ప్రాంతంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పేర్కొన్న ప్రణాళిక పేరేమిటి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, స్వర్ణాంధ్ర విజన్ 2047. తిరుపతిని దేశంలో తొలి కార్బన్ న్యూట్రల్ ప్రాంతంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పేర్కొన్న ప్రణాళిక పేరు వచ్చేసి స్వర్ణాంధ్ర విజన్ 2047. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2025లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏ ప్రాంతంలో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ, విశాఖ మరియు తిరుమల. 2025లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా విశాఖపట్నం అలాగే తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు కూడా ఫుడ్ సేఫ్టీ పరీక్షల కోసం మనం తెలంగాణలోని హైదరాబాద్ ల్యాబ్స్పై ఆధారపడాల్సి వచ్చేది. తొలి దశలో అయితే విశాఖపట్నంలో ల్యాబ్స్ నిర్మాణం అనేది పూర్తయింది. రెండవ దశలో అయితే తిరుమలలో రాష్ట్ర స్థాయి ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024-25లో వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం తల్లి ఆరోగ్యం విషయంలో అత్యుత్తమ ప్రదర్శన చూపిన జిల్లా ఏది? 2024-25లో వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం తల్లి ఆరోగ్యం విషయంలో అత్యుత్తమ ప్రదర్శన చూపిన జిల్లా ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ, పశ్చిమ గోదావరి. పశ్చిమ గోదావరి జిల్లా అనేది 2024-25లో వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం తల్లి ఆరోగ్యం విషయంలో అత్యుత్తమ ప్రదర్శన చూపిన జిల్లాగా నిలిచింది. తల్లి ఆరోగ్యం అంశంలో పశ్చిమ గోదావరి జిల్లా వచ్చేసి 13.73 మార్కులు అనేది లభించాయి దీనికి. తర్వాత తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాలు అనేవి తదుపరి స్థానాల్లో నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏపీలో 22,000 కోట్ల వ్యయంతో ఏర్పాటవుతున్న అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ ఎక్కడ నిర్మించబడుతుంది? ఆంధ్రప్రదేశ్లో 22,000 కోట్ల వ్యయంతో ఏర్పాటవుతున్న అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ అనేది ఎక్కడ నిర్మించబడుతుంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, అనంతపురం. అనంతపురం జిల్లా బేతపల్లి సమీపంలో ఈ ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ అనేది నిర్మితమవుతుంది. ఇది 22,000 కోట్లతో నిర్మించబడే అతిపెద్ద రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం మహిళలు, చిన్నారుల భద్రత కోసం ప్రారంభించిన శక్తి వాట్సాప్ నంబర్ను క్రింది వాటిలో గుర్తించండి. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, 7993485111. ఈ సేవ అనేది 24 గంటలు 24/7 అనేది అందుబాటులో ఉంటుంది. ఆపదలో ఉన్న మహిళలు మరియు చిన్నారులు మెసేజ్ లేదా వాయిస్ కాల్ కానీ లేదా వీడియో కాల్ కానీ రూపంలో మనం ఫిర్యాదు అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2025 ఆగస్టు 15న
స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రారంభమయ్యే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఏ రాష్ట్రానికి సంబంధించింది? 2025 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రారంభమయ్యే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే పథకం ఏ రాష్ట్రానికి సంబంధించింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, ఆంధ్రప్రదేశ్. 2025 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభమయ్యే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే పథకం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆపరేషన్ గరుడ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రారంభించబడింది? ఆపరేషన్ గరుడ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రారంభించబడింది? ఆప్షన్ బి, అక్రమ మాదక ద్రవ్యాల అమ్మకాలను నిరోధించడం. అక్రమ మాదక ద్రవ్యాల అమ్మకాలను నిరోధించడానికి ఆపరేషన్ గరుడ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ ఉపవర్గీకరణ ప్రకారం 3 గ్రూపులకు కేటాయించిన రిజర్వేషన్లు క్రింది వాటిలో ఏ విధంగా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ ఉపవర్గీకరణ ప్రకారం 3 గ్రూపులకు కేటాయించిన రిజర్వేషన్లు క్రింది వాటిలో ఏ విధంగా ఉన్నాయి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి. గ్రూప్ 1 వచ్చేసి 1%, గ్రూప్ 2 6.5%, గ్రూప్ 3 7.5%. ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ ఉపవర్గీకరణ ప్రకారం 3 గ్రూపులకు కేటాయించిన రిజర్వేషన్లు వచ్చేసి గ్రూప్ 1 వచ్చేసి 1%, గ్రూప్ 2 6.5%, గ్రూప్ 3 7.5%గా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2025 ఫ్లెమింగో ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించబడింది? 2025లో ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది ఎక్కడ నిర్వహించబడింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, తడా మండలంలోని నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం. తడా మండలంలోని నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రంలో 2025కు సంబంధించి ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది నిర్వహించబడింది. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది ప్రతి సంవత్సరం కూడా తిరుపతి జిల్లా తడా మండలంలోని నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రంలో నిర్వహిస్తారు. ఇది 2025లో జనవరి 18 నుండి 20 వరకు కూడా జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జగ్గన్న తోట ప్రబల ఉత్సవం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ప్రసిద్ధి? జగ్గన్న తోట ప్రబల ఉత్సవం ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ప్రసిద్ధి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2025లో అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమం ఏ నగరంలో జరిగింది? 2025లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం అనేది ఏ నగరంలో జరిగింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, విశాఖపట్నం. విశాఖపట్నం అనే నగరంలో 2025లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం అనేది జరిగింది. దీని యొక్క థీమ్ వచ్చేసి యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తల్లికి వందనం పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలో ఎంత మొత్తాన్ని జమ చేస్తుంది? తల్లికి వందనం పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలో ఎంత మొత్తాన్ని జమ చేస్తుంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, 15,000 రూపాయలు. తల్లికి వందనం పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలో 15,000 రూపాయలను జమ చేస్తుంది. ఇందులో 13,000 రూపాయలు తల్లికి మరియు 2,000 రూపాయలు వచ్చేసి పాఠశాల లేదా కాలేజీ నిర్వహణకు కేటాయిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హులైన రైతులకు ప్రభుత్వం సంవత్సరానికి ఎంత మొత్తాన్ని ఆర్థిక సహాయంగా అందిస్తుంది? అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హులైన పేదలకు ప్రభుత్వం సంవత్సరానికి ఎంత మొత్తాన్ని ఆర్థిక సహాయంగా అందిస్తుంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, 20,000 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్ పథకం ద్వారా ఏ తరగతుల వారికి కిట్ అనేది అందజేస్తారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు. 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్ పథకం ద్వారా ఈ కిట్ను అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఏ రాష్ట్రంలో అమలులో ఉంది?
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఏ రాష్ట్రంలో అమలులో ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనేది అమలులో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం కింద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎంత నగదు బహుమతి అనేది ఇవ్వబడుతుంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి 20,000 రూపాయలు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం కింద ప్రతిభావంతులైన విద్యార్థులకు 20,000 రూపాయల నగదు బహుమతి అనేది ఇవ్వబడుతుంది. ప్రతి మండలంలో కూడా 6గురిని ఎంపిక చేస్తారు. గత ప్రభుత్వం పేరు వచ్చేసి జగనన్న ఆణిముత్యాలు. ఈ జగనన్న ఆణిముత్యాలు అనే పేరును ప్రస్తుతం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన బడి మన భవిష్యత్ పథకం ఏ రాష్ట్రంలో అమలులో ఉంది? మన బడి మన భవిష్యత్ పథకం ఏ రాష్ట్రంలో అమలులో ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన బడి మన భవిష్యత్ అనే పథకం అమలులో ఉంది. దీన్ని ప్రారంభించిన తేదీ వచ్చేసి జూలై 2024లో ప్రారంభించారు. దీన్ని గత ప్రభుత్వం వచ్చేసి మన బడి నాడు నేడు అనే ఉండేది. ప్రస్తుతం దీన్ని మన బడి మన భవిష్యత్తు అనే పథకంగా మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో సాధారణ పెన్షన్దారులు మరియు వికలాంగులకు వరుసగా ఎంత పెన్షన్ మొత్తం అందుతుంది? ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో సాధారణ పెన్షన్దారులు మరియు వికలాంగులకు వరుసగా ఎంత పెన్షన్ అనేది మొత్తంగా అందుతుంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ 4,000 మరియు 6,000. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో సాధారణ పెన్షన్దారులకు అయితే 4,000 రూపాయలు, వికలాంగులకు అయితే 6,000 రూపాయలు అనేది పెన్షన్గా అందిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఉచిత గ్యాస్ సిలిండర్ దీపం పథకం ద్వారా సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ఉచిత గ్యాస్ సిలిండర్ దీపం పథకం ద్వారా సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి 3 గ్యాస్ సిలిండర్లు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో తెలంగాణకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ నుండి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్తో వీడియో అనేది డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.